దిలీప్ రాజా గారు చెప్పినట్టు నేను సాయంత్రం దిలీప్ రాజా గారికి కాల్ చేయడం జరిగింది. సో ఆ విషయం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు మీకు సిబిఆర్ గారి గురించి చెప్పాలి. సో రిమైనింగ్ పర్సన్స్ నాకు అంతగా పరిచయం లేదు కాబట్టి సిబిఆర్ గారి గురించి నాకు తెలుసు కాబట్టి మన తెనాలి పీపుల్కి సిబిఆర్ గారి గురించి చెప్పడానికి కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఒలింపిక్లో పార్టిసిపేట్ చేసి ఒలింపిక్స్లో మెడల్ తీసుకున్న ప్రతి ఒక్కరూ సిబిఆర్ గారి హెల్ప్తోనే బ్లెస్సింగ్స్తోనే మెడల్ తీసుకున్నారని అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ సార్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇలానే నేను కూడా ఫస్ట్ సిబిఆర్ గారు అంటే ఫస్ట్ మీట్ అయ్యేటప్పుడు సిబిఆర్ గారు అంటే ఎలా ఉంటారు, సో ఎంత ఇదో అని చెప్పి వెళ్ళాను. చాలా ఫ్రెండ్లీగా అంటే ఇలా సార్కి ఒక వెయిట్ లిఫ్టింగ్ అకాడమీ ఉంది, పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాము. వెళ్తే సార్ జస్ట్ వెనక్కి కూర్చొని జస్ట్ చూస్తున్నారు అందరినీ ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో నేనేమో సార్ ఎప్పుడు వస్తారా సార్ ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. సో చాలా సింపుల్గా చాలా ఇదిగా ఉండాలి. మేము వెయిట్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ థాయిలాండ్ వెళ్ళడానికి గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేయకపోతే సార్ ముందుండి ప్లేయర్స్ అందరినీ తీసుకెళ్ళి థాయిలాండ్లో పార్టిసిపేట్ చేయించారు. దాంట్లో 1/4 నేను. అప్పుడు నాకు షోల్డర్ ఇంజూరీ అయితే సార్ లిటరల్లీ పక్కన కూర్చొని ఇంతటితోనే కెరీర్ అయిపోయిందని ఎప్పుడు అనుకోకమ్మా, చాలా ఫ్యూచర్ ఉంది, సో జస్ట్ ఇది నీకు ఒక హడ్డీల్ మాత్రమే అని చెప్పి నన్ను సపోర్ట్ చేసి స్టిల్ ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ సార్కి కూడా తెలియదు నేను ఒక అకాడమీ స్థాపించాను తెనాల్లో, చాలామందికి ట్రైనింగ్ ఇస్తున్నానని. సో బిహైండ్ ఆఫ్ నా వెనక్కి వెళ్ళి చూస్తే నాకు వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ సిబిఆర్ గారు. సార్ ఈరోజు మిమ్మల్ని మీట్ అవ్వడానికి చాలా ఆనందంగా ఉంది సార్. మిమ్మల్ని కలవడానికి చాలా ట్రై చేశాను సార్, నాకు సోర్స్ దొరకలేదు. సో ఈ అకేషన్ మా తెనాలి రావడం మీకు చాలా హ్యాపీ సార్. దిలీప్ రాజా గారు థ్యాంక్ యూ అండి ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సిబిఆర్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ సార్, వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి మా అకాడమీకి విజిట్ చేసి పిల్లల్ని చూసి మా పిల్లలు తీసుకొచ్చి మెడల్స్ చూడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనండి. ఆయన చెప్పేసారు, నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఇదొక చూద్దాం. సో లెట్ మీ ఇన్వైట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ టు ఎక్స్ప్రెస్ హిస్ థాట్స్ బిఫోర్ యూ. నమస్కారం అండి. ఈరోజు జరిగే కార్యక్రమాన్ని వేదిక మీద అలాగే తపాలా శాఖ ఉద్యోగులు దిలీప్ రాజా గారు ఫోన్ చేసి మా ఊళ్ళో సైనికులకు చాలా సన్మాన కార్యక్రమం చేస్తున్నారు. భారత ప్రభుత్వ రక్షణ శాఖకి ఎంతో మేలు చేసినటువంటి వారికి గౌరవించుకునే రోజు వచ్చింది. తప్పకుండా రావాలి అంటే విజయవాడకు వచ్చాను. సో ప్రసాద్ గారికి చాలా ధన్యవాదాలు. భారత రక్షణ శాఖకు మరి ఎంతో చేస్తున్నందుకు ధన్యవాదాలు. అలాగే వీర సైనికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. మీలాంటి వారు ఉన్నందువల్లే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా గుండె మీద చేసుకుని హ్యాపీగా నిద్రపోతున్నారు ఇక్కడ. సో దానికి మీరే కారణం. సో మీలాంటి వాళ్ళందరికీ కూడా ఆధారపడాలని చెప్తుంటారు. ఇదిగోండి పోస్టర్ ఇచ్చారు.
వీరన్నిటికన్నా వాల్యూ దీనికి ఉంది. రాజముద్ర ఓకేనా? శంకర్రావు గారు ఇక్కడ కాదు, వేరే 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 సిబిఆర్ ప్రసాద్ గారు ఇంత గొప్పగా పెరిగినందుకు ఆయనకు నా తరపున హృదయపూర్వక అభినందనలు. ఆయన ఇలాంటి మరెన్నో మంచి పనులు చేయాలని ఆయన స్కూల్స్ కోసం కూడా చాలా డొనేషన్ చేస్తున్నారు, చాలా ప్రయత్నం చేస్తున్నారు. మన సైన్స్ స్కూల్ అనేది ఏర్పాటు చేయాలని ఎన్నో వందల మందికి, వేల మందికి విద్యాబుద్ధులు అందే విధంగా ఆయన సహకారం, ఆయన మన కోసం పనిచేస్తున్నందుకు ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన మాజీ సైనికులందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఆయనకు అవసరమైన ఏదైనా సరే సహకారం అందించాల్సిందిగా నేను కోరుకుంటూ, ఇదే సిబిఆర్ ప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతూ, ఆయన వయసులో మాకంటే చాలా పెద్దవారు, పాదాభివందనాలు కూడా నేను ఆయన తెలుపుకుంటూ, ముద్దుబిడ్డ సిబిఆర్ ప్రసాద్ గారు, బ్రిగేడియర్ రెడ్డి గారు, ఇంకా రాజా గారు, వేదికను అలంకరించిన పెద్దలు, ఇక్కడ విచ్చేసిన పోస్టల్ స్టాఫ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సోదరులు, నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప సుదినం. రెండు విషయాలు సిబిఆర్ ప్రసాద్ గారి గురించి అందరూ ఆల్రెడీ చెప్పిందే, కానీ ఆయన కోరుకునేది, ఆయన బాల్యం నుంచి నాకు ఇంటరాక్షన్, నాకు ఆయనతోటి ఒక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచే పరిచయం. ఎగ్జాంపులరీ పర్సన్. ఆయన ఒక చిన్న కుటుంబం నుంచి ఒక ఎయిర్ ఫోర్స్లో ఉండి అక్కడి నుంచి ఆయన ఆకాంక్ష ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ తీసుకోవాలి అని ఆయన వంతు ఆయన కృషి చేశారు. ఆయన తర్వాత తరాలలో అన్ని రంగాల్లోనూ ఇందాక విన్నాం, ఆయన దేశానికి గర్వపడేట్టుగా పిల్లలను తయారు చేయాలని అకాడమీస్ స్థాపించారు. అకాడమీనే కాకుండా ఎక్కడ ఏ విధమైన అవసరం ఉన్నా కూడా అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడి. ఆ తర్వాత ఈయన కోరుకునేది ఈరోజు మంచి వాల్యూ గల మంచి సమాజం, విలువలు గల సమాజం కోరుకుంటున్నారు. విలువలు గల యువత కావాలి అనేది ఆయన ఎంత కోరిక అంటే, ఆయన ఇన్స్పైట్ ఆఫ్ ఆయన ఏజ్ ఆయన యంగ్స్టర్ లాగా తిరుగుతూ ఉంటారు ఇప్పుడు కూడా, కుర్రాళ్ళలాగా. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఆశయాలు చాలా ఉన్నతమైనవి. అవి ఆశయాలు ఉన్నత సాధించాలి అంటే మనం అందరం కలిసి సమిష్టిగా ఐకమత్యంగా పనిచేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ఈ వేదికను నేను ఉపయోగించదలుచుకున్నాను. రాజా గారి పర్మిషన్తో మీకు ఒక 2 నిమిషాలు. మనలో భేదాలు వద్దు, కుల మత భేదాలు వద్దు. మన ఆర్మీలో ఏం చేస్తాం, డిఫెన్స్లో ఎక్కడున్నా కూడా మన అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉంటాం. అలాగే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వై పార్టీషన్, ఎందుకు విభేదాలు ప్రశ్నించుకోండి, అహం తగ్గించుకోండి, కలిసి పనిచేయండి. ఆయన ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మనం అందరం కలిసి మన హిందూ దేశం, మన భారతదేశం గర్వపడితే అన్ని ఏ మతం వాళ్ళు చేసుకోండి, కానీ ఇంకొక మతాలను ఇది చేయడం అనేది టాలరేట్ చేయొద్దు. ఆ రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సైనికుడి మీద ఉంది. ఆర్మీలో చేసి ఏదో బట్టలు బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత చేయాల్సింది ఇంకా చాలా ఎంతో ఉంది. మనం అక్కడ చేస్తున్నట్టు ఒక పెన్షన్ తీసుకుంటూ హ్యాపీగా ఉండటమే ఓకే, వెరీ గుడ్. మనం ఆర్మీలో జాయిన్ అవ్వకముందు మన ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి, మన పరిస్థితి ఏంటి, మన పిల్లలు ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళారు అంటే మనం అందరూ మన ఇండియన్ గవర్నమెంట్కి మనకి ఎంతో మనం రుణపడి ఉండాలి. ఆ రుణాన్ని ఎలా తీర్చుకోవాలి అంటే మన భావి భారత తరాలను ఇంకా అన్ని రంగాల్లోనూ తయారు చేయాలి. ఇవాళ ఇండియా ఇస్ గోయింగ్ టు బి సూపర్ పవర్. చాలా దూరం లేదు, ఇంకో 10 to 15 ఇయర్స్లో టాప్ పోస్ట్ పొజిషన్కి వెళ్తాం. మొన్న జరిగిన దీంట్లో చూసాం, సింధూర్లో ప్రపంచం అంతా వణికిపోయింది, అందరికీ కుళ్ళుగా ఉంది, ఇంక్లూడింగ్ అమెరికా. అమెరికా ఉన్న కుటీల నీతి ఎవరికి లేదు. ఒక పక్క నుంచి డర్టీ పాలిటిక్స్ వాళ్ళు చేసేది. ఎందుకయ్యా అంటే మనం ఎదుగుతున్నాం, ఈ ఎదుగుదలని వాళ్ళకి యాక్సెప్టబుల్ కాదు, కానీ ఎవరు ఆపలేరు. ఇప్పుడు మనమంతా సమైక్యంగా ఉండాలి అనుకున్నాం, ఉండాలి, పని చేయాలి, కృషి చేసి ముందుకెళ్దాం. మన పెద్దలు అట్లాగే సిబిఆర్ గారు కోరుకున్న ఆశయాలని నెరవేర్చడానికి మనందరం ఈరోజు కలిసిమెలిసి పనిచేద్దాం అని ఒక ప్రామిస్ చేద్దామా? ఆర్ యు రెడీ? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ. జై హింద్, భారత్ మాతా కీ జై. స్థానంలో ఉన్న
అజిత్ దోవెల్ గారిని కూడా నేను ఇన్వైట్ చేసి ఉన్నా. ఎయిర్ ఫోర్స్ చీఫ్ని కూడా ఇన్వైట్ చేసి ఉన్నా. ఎవరు వస్తారో తెలియదు, గ్యారంటీగా ఒక ఆయన మాత్రం వస్తారు. పబ్లిక్గా అందరి సమక్షంలో ఆ రోజు చేస్తాం. ఆ రోజు మన సీనియర్ పాత్రికేయుడు జనానికి చెందిన నారాయణ గారు రాసిన సైనికుడు సేవకుడు అనే పుస్తకాన్ని కూడా ఆ వచ్చే వ్యక్తి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది భారీగా. ఆ తర్వాత ఇప్పటికే సిబిఆర్ పుస్తకం గురించి గవర్నర్లు, హర్యానా గవర్నర్ గారు ఆయన సందేశం ఇవ్వడం జరిగింది, త్రిపుర గవర్నర్ గారు సందేశం ఇవ్వడం జరిగింది. మరొక 2 రోజుల్లో మరో గవర్నర్ గారు పిలుస్తున్నారు, ఆయన సందేశం కూడా తీసుకుంటాం. అలాగే ఈ రోజున ఏంటంటే ఈ స్టాంపే కాదు, ఈ ప్రపంచం మళ్ళా ముందు ఏం చేయాలి, మనం ఇక్కడ అరిస్తే ఢిల్లీకి వినపడాలి. కాబట్టి సిబిఆర్ ప్రసాద్ గారికి నెక్స్ట్ రాబోయే రోజుల్లో పద్మశ్రీ అవార్డు రావాలని మనం చేస్తా ఉన్నాం. ఇదే వేదిక మీద నుంచి పద్మశ్రీ రావాల్సిందిగా తీర్మానం కూడా చేసి ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం. ఈ తీర్మానం మీద మీ అందరూ సైనికులందరూ సంతకం పెట్టండి. పద్మశ్రీ ఎందుకు రాదో నేను చూస్తా. మీరు సంతకాలు పెట్టండి. మీరు ఈ దేశానికి సాక్షులు, ఈ దేశ రక్షణకు సాక్షులు. మా అందరి ప్రాణాలు బ్రతుకున్నాయంటే మీరే సాక్షులు. కాబట్టి మీ సాక్షి సంతకాలు అందరూ పెట్టండి. మీ పేర్లు నేను ప్రభుత్వానికి పంపిస్తా, పరిశీలించమని దాని గురించి అడుగుతాం. అవసరమైతే రిక్వెస్ట్ చేస్తాం, బతుకులాడుకుంటాం, పోట్లాడతాం కూడా. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ అనౌన్స్మెంట్లో సిబిఆర్ ప్రసాద్ గారికి పద్మశ్రీ రావాలి అంటే అది మీ అందరి సైనికులకి పద్మశ్రీ వచ్చినట్టు లెక్కగా భావించాలి. దానికి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృషి చేయాలి. ఇప్పుడు రాంబాబు గారు అన్నారు వర్గాలు ఉన్నాయని. తుపాకీకి వర్గం ఏంటండి? ఆయన చేతిలో ఉన్న అదే తుపాకీ, ఈ చేతిలో ఉన్న అదే తుపాకీ, పైన ఎవరు ఉన్న అదే తుపాకీ. తుపాకీకి వర్గాలకేంటి బాగాలేదండి. ప్లీజ్ అందరూ కలుపుకోండి, వీలైతే నన్ను కూడా కలుపుకోండి. నెక్స్ట్ మంత్ ఇక్కడే సిబిఆర్ ప్రసాద్ గారి సిల్వర్ జూబ్లీ అకేషన్ జరుగుతాయి. అందరికీ మీ అందరికీ మేము ఇన్విటేషన్ పంపుతాం. ఆ రోజున రండి. తప్పనిసరిగా ఒక పెద్ద ప్రముఖులు ఉంటారు, ఒక సినిమా స్థానం కూడా పిలుస్తున్నాం. మీ అందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరుగుతారని మనం చేస్తూ నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్ సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వెంకటరెడ్డి గారు మీతో మాట్లాడతారు. విశిష్ట సేవా పథక అవార్డు గ్రహీత కూడా బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారు, ఈ రాష్ట్రానికి హెడ్ సైనిక వెల్ఫేర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ప్రథమంగా ముఖ్య అతిథులు శ్రీ బి.కే. రావు గారు, ప్రిన్సిపల్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ వారికి, శ్రీ దిలీప్ గారికి, మిగతా పెద్దలందరూ ఇక్కడ విశేషిస్తున్నారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మన సిబిఆర్ గారు మరోసారి స్వాగతం పలుకుతున్నాం మన మాజీ సైనికుల తరపు నుండి. మన సిబిఆర్ గారు ఆయన చరిత్ర మనం కనుక చూస్తే 70 years ఎంతోమంది మనం డబ్బు సంపాదిస్తాము, కష్టపడి ఏదో ఉద్యోగాల్లో ఏదో ఉన్నత స్థాయికి పెట్టుకుంటాము. ఆయన ఎగ్జాంపుల్ చూస్తుంటే ఎయిమ్ హై సో హై అంటే మనం ఎంత పెద్ద కళలు కనడానికి ట్రై చేస్తాము, ఊహించుకుంటాము ఈ లెవెల్కి వెళ్ళాలని, అంతే పెద్ద దీనికి మనం వెళ్ళగలుగుతాం. చిన్న స్థాయిలో మనం ఆలోచిస్తే అంతవరకు ఉంటుంది. వాటి యాక్టివిటీస్ చూస్తే ఈ స్పోర్ట్స్ కాలేజ్ ఇవన్నీ పెట్టే ముందర ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టారు. ఆ పౌల్ట్రీ ఫామ్ పెట్టినప్పుడు కూడా ఏంటి, ఇండియాలో అన్నిటికంటే పెద్ద పౌల్ట్రీ ఫామ్ని పెట్టారు. అక్కడ ఉండే థింగ్ సంపాదన మొదలైంది. దెన్ ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉండొస్తే ఈ పౌల్ట్రీ దీనికి అప్పుడు ఇండియా నుండి అన్నిటికంటే పెద్ద పౌల్ట్రీ కంపెనీ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో దానికి డిస్ట్రిబ్యూటర్గా చేశారు. దట్ ఈస్ వండర్ఫుల్ టు సీ. వాళ్ళు ఇక్కడే కాకుండా వారు ఒక స్పోర్ట్స్ అకాడమీ పెట్టారని, మన వాళ్ళు బయటికి వెళ్తే ఆ టీంకి హెల్ప్ చేశారని అంటున్నారు. కాకుండా వారు స్పోర్ట్స్ వేరియస్ ఎన్నో రంగాల్లో ఉన్న వాళ్లకు ఆదుకోవడానికి ఒక సమన్వయంలో వారు ప్రతి నెల వాళ్ళకి 5,000 కానీ 10,000 కానీ ఇస్తూ ప్రోత్సహిస్తూ మీరు లైఫ్లో ముందరకు పెద్దకు వెళ్ళాలంటూ నెలకు 10 లక్షల డాలర్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మనం చూసుకుంటాము ఎంతోమంది సంపాదించి డబ్బు వచ్చిన తర్వాత ఇంకా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. అందుకనే మనం కొంతమందిని చూస్తున్నాము, ఎన్నో కోట్ల ఉండి కూడా తరాలకు వచ్చేవాళ్ళని కూడా పాన్ పడాలు కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు.
కానీ సిబిఆర్ గారు అలా కాకుండా ఆయనకి ఇలాంటి మనుషులు మనం చూస్తే మనకు అనిపిస్తుంది వీళ్ళు ఇంకా సంపాదించాలి, మనకి ఇవ్వాలని కాదు. ఎందుకు ఈ షుడ్ టర్న్ టు గివ్. ప్రజలకు ఇంకా ఆయన టర్న్ చేస్తుంది మనం సమాజానికి ఇవ్వాలని. సో మీ యాక్టివిటీస్ గురించి చాలా మంది చెప్పారు, ఇది ఎంతో గర్వకారణం. అదే కాకుండా ఒక మాజీ సైనికులు చాలా మంది బయటకు వచ్చిన తర్వాత భయపడతారు మనం బిజినెస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని. అందుకనే టాలెంట్ని కూడా చాలా మంది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళు ధైర్యం చేసి ఆ విధంగా చేయడం. ఇదే కాకుండా కొన్ని వేలనొచ్చు లక్షలనొచ్చు ఇన్ ద లాస్ట్, ముఖ్యంగా లాస్ట్ 40 సంవత్సరాలు వారి సమాజానికి చేసిన సేవ. మీరు మన ఆర్మీ చీఫ్ ఒకసారి వీరికి వీరరత్న అనే అవార్డు కూడా ఇచ్చారు. సో శ్రీ దిలీప్ గారు ఇందాకనే అన్నారు పద్మశ్రీ అని. మన మాజీ సైనికులకు మాత్రం మనలో వీరు ఒక రత్నం. మొన్న ఒక యూనివర్సిటీకి నేను వెళ్ళినప్పుడు అక్కడ వైస్ ఛాన్సలర్ గారు, ఆమె ఎంతో టాలెంటెడ్, 19 ట్రైబ్స్కు ఆమె లిపి తయారు చేశారు. నేషనల్ లెవెల్ అవార్డు వచ్చినాయి అన్ని. ఆమె 5 అడుగులు కొంచెం ఉంటారు. మనతో ఫోటో తీసుకుంటూ అన్నారు, మీరు మీ ముందర నేను చాలా తక్కువ అండి హైట్ అన్నాను. నేను వాళ్ళ ప్రొఫెసర్స్ ముందర మాట్లాడుతూ నేను చెప్పింది ఏంటంటే, ఆమెకున్న గానమ్మ చేసిన సేవకు ఆమె మనకంటే 5 రెట్లు కావాలమ్మా మీరు అని చెప్తుంది. కానీ మనం ఇంతమంది ఉన్నాము, నిజంగా మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే సమాజానికి మనం ఏం చేస్తున్నామని ఆలోచించుకుంటే దానికి మనందరం కలిపి హైట్ ఉన్నా సరే అందరికంటే ఎక్కువ మన సిబిఆర్ ప్రసాద్ గారు. మరొకసారి మన సమాజం తరఫున, మన సైనిక్ డిపార్ట్మెంట్ తరఫున, క్రీడాకారుల తరఫున మీకు కోటి ధన్యవాదాలండి. మరి కాకుండా ప్రసాద్ గారు స్పోర్ట్స్ లవర్ కాబట్టి ఇప్పుడు కూడా 70+ ఇయర్స్ నుండి కూడా 40 ఇయర్స్ సర్వీస్ మెన్గా తిరుగుతూ ఉంటారు. ఇలానే మీరు హెల్తీగా ఉండాలని, ఎక్కువ సంపాదన ఉండాలని, ఇంకా కొన్ని లక్షల మందికి మీరు పేరు చేస్తారని ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ ఈ ఆయోజన చేసినందుకు దిలీప్ గారికి ధన్యవాదాలు. వారు ఇంకా చాలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈ ప్రోగ్రామ్. అలానే మన పోస్టల్ వారు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఫస్ట్ డే కవర్ ఇవ్వడానికి వ్యక్తి అయినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. డబ్బులతో నాగార్జున సాగర్ దగ్గర అతి తక్కువ ఖరీదుతో పొలాలు కొన్నారు. అవి ఇప్పుడు 10 కోట్లు ఖరీదుకుంటారు అయినాయి. ఆ తర్వాత వ్యాపారం చేసి సంపాదించారు. సంపాదించిన 500 ఎకరాలలో ఇప్పటికి 450 ఎకరాలు ఆయన దాన ధర్మాలు చేసేసారు. ఇంకా మిగిలింది 50. ఆ 50లో కూడా 90% దానాలకి, 10% ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి. కొడుకు కూడా లేడు. 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి చనిపోయారు. ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మొన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడటానికి, నేనైతే అక్కడ రోజు కోట పరిచయం 2 కిలోమీటర్ల దూరం, 2 కిలోమీటర్లు ఎటు చూసినా 2 కిలోమీటర్ల దూరం మనిషి లేడు. అది అడిగి ఒక బంగాళాపెంకు చిన్న షెడ్లో ఉంటున్నారు. ఏంటి ప్రసాద్ గారు ఇక్కడ ఉంటారు సార్ అన్న. ఇది కూడా నాకు అనవసరం, నేను చెప్తుంటే దాన్ని తెచ్చుకుని ఉంటారు. అదేదంటారే ఎంత ఎదిగినా ఒదిగుండమని పాట కూడా ఉందిగా, మౌనంగానే ఎదగమని అని చెప్పని. అట్లాగే ఎదిగిన వాళ్ళు ఇప్పుడు ఇలాగే ఉంటారా? దీన్ని చూసి నేను ఎంత నేర్చుకోవాలి, ఎంత తెలుసుకోవాలి, అందరం ఎంత ఒదిగుండాలి అని మాత్రం నేను ఆ రోజు తెలుసుకున్నాను. కాబట్టి ఈ నెక్స్ట్ జరిగే కార్యక్రమాన్ని సార్ మాట్లాడే ముందు మన రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ మిలిటరీ ప్రసాద్ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. తర్వాత మన చీఫ్ గెస్ట్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకి, ముందున్న పెద్దలకి, మా ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అండ్ ఏబిపిఎస్పి చైర్మన్ అందరికీ మా నమస్కారాలు. సిబిఆర్ ప్రసాద్ గారి పేరే నాకు తెలియదు అసలు. ఫస్ట్ మొదటిసారి ఎలా తెలిసిందంటే, మా ఏబిపిఎస్పి చైర్మన్ మన రాంబాబు గారు కేరళ జనరల్ మీటింగ్కి వెళ్ళాలపై అని చెప్పి ఫోన్ చేస్తే సరేనని చెప్పి కేరళ మీటింగ్కి వెళ్ళి, ఈ ఒక్క చిన్న విషయం అందరైనా యాక్చువల్గా డిఫెన్స్లో ఒక నంబర్ సీనియర్ అయినా సరే, సీనియర్కి మేము మనందరూ కూర్చున్న వాళ్ళందరికీ తెలిసి ఎటువంటి రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్రిగేడియర్ సాబ్ అంటే కొంచెం 50 మంది. ఆ తర్వాత
జనరల్ అంటే అందరికీ తెలుసు ఒక్కళ్ళే భారతదేశం మొత్తం మీద. ఆ వేదిక మీద జనరల్ త్రివేది ఉన్నారు, చతుర్వేది, జనరల్ చతుర్వేది ఉన్నారు. ఫస్ట్ లైన్లో నేను ఎట్లా కూర్చున్నాను, మా రాంబాబు గారు అందరూ కూర్చుని ఉన్నాం. ఒక వింత ఏం జరిగిందంటే ఆ జనరల్ సభకు సిబిఆర్ ప్రసాద్ గారు వేదిక మీదకి పిలిచారు. పిలవంగానే ఫస్ట్ ఈయన యాక్చువల్గా పెద్దలకు నమస్కారం పెడతారు కాబట్టి ఆయన్ని నేను ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక జనరల్ ఒక సైనికుడికి మనస్ఫూర్తిగా సెల్యూట్ పెట్టాడు. ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక ఆయన కూడా మామూలు ఇది కాదు, చాలా ఫేమస్, చాలా కరెక్ట్ ఉండే వ్యక్తి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ కూడా రైట్ హ్యాండ్, తక్కువడే కాదు. ప్రసాద్ గారికి ఆ సెల్యూట్ కొట్టడం చూడగానే నాకు అప్పుడే అర్థమైపోయింది, ఈ నెట్టి పరిస్థితుల్లో మా జనాలు రావాలంటే రాంబాబు గారు పడతానే ఉన్నారు. అబ్బాయి చాలా వయసులో ఉన్నారు, మీరు చిన్న చిన్న అడిగితే అట్లా ఆరోగ్యం నడిపించుకోవాలని కొంచెం జాగ్రత్త. తర్వాత లాభం లేదని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రూపంగా ఆయన చేసిన కష్టఫలితం మెయిన్, ఆయన చేసిన మళ్ళీ ఇంకొకళ్ళు ఇద్దరు మనలో ఎవరో ఒకళ్ళు చేయడానికి ముందుకు రావాలి. మెయిన్ అటువంటి ఒక్కళ్ళే మిగిలిపోకూడదు కదా, ఇంకొక 4-5 తయారయ్యారంటే ఇట్లాంటివి చాలా జరుగుతుంది. దానికోసం అని చెప్పి నేను దిలీప్ రాజా గారిని డిస్కస్ పెట్టాము. సార్ ఏదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో మా డిఫెన్స్లో మా సైనికుడిగా వచ్చి భారతదేశం మొత్తం మీద ఇటువంటి అన్ని సేవా కార్యక్రమాలు, స్పోర్ట్స్ అండ్ అగ్రికల్చర్ అప్పుడు చాలా ఉన్నాయి. హాస్టల్ కూడా చెప్పారు, అయితే దిలీప్ రాజు గారికి తెలియదు, లేడీస్ హాస్టల్ కూడా మంత్లీ పే చేస్తున్నారు. ఇన్ని చేయాలంటే భారతదేశం మొత్తం మీద ఒక్కడ కూడా లేడు. కాబట్టి నేనేమనుకుంటున్నానంటే తెలంగాణ సంగతి నాకు అనవసరం, ఆంధ్రప్రదేశ్ మొత్తం అన్ని అసోసియేషన్లు తిరిగి మొత్తం సంతకాలు సేకరించి ఢిల్లీ సభలోకి వెళ్తాం. ఆయనకి కావాల్సింది, ఆయన అయితే దాడిని ఆశించరు, మీ అందరికీ తెలుసు. మనం మాత్రం వదిలే క్వశ్చనే లేదు. ఎందుకంటే ధోనికి ద్రావిడికి ఇచ్చారు, తప్పులేదు, ఇవ్వాలి. స్పోర్ట్స్లో వాడు పెద్దలు ఇది చేశారు. ఆ మాజీ సైనికుల్లో ఒక్కడిని చూపించమనండి భారతదేశం మొత్తం మీద, మనకు ఆ పద్ధతి ఏదో అవసరం. అర్హులం కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్దాం, ఎవరినైనా అడుగుతాం, రాష్ట్రపతి దగ్గరికి కూడా వెళ్తాం. దీన్ని మాత్రం వదిలిపెట్టే క్వశ్చన్ లేదు. మన ఏకమ్మడిగా మన అసోసియేషన్లన్నీ ముందుకు వచ్చి మనందరి మొత్తం అందరూ అటెండ్ కాలేకపోయినా సరే ఆయన అన్నట్టు అందరూ సంతకాలు సేకరించి ఇది ఢిల్లీలో పెడతాం. ఆయనకి రావాల్సిన పురస్కారం ఆయనకి వచ్చిన దాకా పోరాటం. ఇది ఆ ఉద్దేశంతోనే విజయవాడ నుంచి మన పెద్దలు, లేకపోతే అసోసియేషన్ పెద్దలు, ఇందులో మచిలీపట్నం నుంచి కూడా వచ్చారు పాపం వయసులో. వీళ్ళందరూ వస్తారని కూడా నేను అనుకోవాలి. వీళ్ళందరూ వచ్చారు, సహకరించారు. రేపు ప్రతిదానికి సహకరిస్తే రేపు కార్పొరేషన్ వ్యవహారం కూడా ఇదే రేంజ్లో ఉంటుంది. మనందరం ఏకముడిగా పోరాడి సాధిద్దాం, ముందుకెళ్దాం. ఓకే, తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ వెంకటరెడ్డి గారు. ఆ తర్వాత మా సినిమా ఫిలిం ఛాంబర్, ఫిలిం ఎఫ్టీసీ ఎండి గారు. థ్యాంక్ యూ అండి. సార్ మాట్లాడే ముందు దయచేసి సైనికులందరూ ఇక్కడ గమనించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రండి 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 వెయ్యి తెలుసుకున్న వాళ్ళు వచ్చి వేసేయండి. ప్లీజ్, యు ఆర్ వెల్కమ్, ప్లీజ్ కమ్. అవునా, ఓకే ఓకే, రైట్ రైట్. 60 ఏళ్ళ తర్వాత కలిసారా? వెరీ రైట్. ఆ ఫోటో తీయండమ్మా. కాబట్టి వెనకాల వేయబడి పడతారు. చెప్పండి సార్, వేయండి. మీరు సైనికులేనా వారు?
ఇద్దరు కలిసి పనిచేశారటగా. అదే వాళ్ళిద్దరు. మీరు వెంటనే కదండి ఎయిర్ ఫోర్సా? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. కానీ ఓకే ఓకే, కడప నుంచి వచ్చారా? వెరీ నైస్ వెరీ నైస్. నాగేశ్వరరావు గారు ఒంగోలు, సిబిఆర్ గారితో కలిసి ఎయిర్ ఫోర్స్లో చేశారు. వెరీ గుడ్. దాదాపు ఇంచుమించు ఇద్దరితో నాగపూర్లో ట్రైనింగ్ అయ్యారు ఇద్దరు. మీరు కూడా యుద్ధంలో ఉన్నారా? మీరు కూడా యుద్ధంలోకి వెళ్ళారా? బాగా 2 యుద్ధాలకు వెళ్ళారా? అయితే మీతో జాగ్రత్తగా ఉండాలి. మేము మా మీద యుద్ధం చేస్తారు. తీండమ్మా తీండి. ఓకే నైస్, థ్యాంక్ యూ. ఎనీ మోర్? వెరీ గుడ్, ప్లీజ్. వెల్, ఒక పని చేద్దాం ఏమంటే, ప్లీజ్ లెట్ దెమ్ కమ్ హియర్. దయచేసి ఇంకా రండి. ఇప్పుడు మన ముఖ్య అతిథి ఈ పోస్టల్ స్పెషల్ కవర్ని రిలీజ్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీ బికే రావు గారు ఈ అకేషన్ గురించి, సిబిఆర్ గారి గురించి మాట్లాడతారు. నా ప్రియమిత్రుడు, బాల్యమిత్రుడు అనుకోవాలి. ఎందుకంటే డిఫెన్స్లో పెట్టిన బాల్యం ఎవరో అయ్యాము. ఒకే చోట ఒకే పక్క ఆ తర్వాత ఆ తదుపరి డిఫరెంట్ ప్లేసుల్లో పనిచేసాము. ఇకపోతే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రసాద్ గారు వారు ఈ మంచితనం, 10 మందికి సహాయం చేసే తత్వం బిగినింగ్ పుట్టుకతోనే ఏర్పడ్డాయి వాళ్ళ తల్లిదండ్రులది. అది నిజంగా గర్వించదగ్గది. ఆ తదుపరి నేను ఒంగోలుకి 3 సార్లు పిలిచాను. 3 సార్లు మా మీటింగ్కి వచ్చారు. వారి సందేశం ఇప్పుడు కూడా మా ఫ్యామిలీస్ అందరూ వారు ఇచ్చిన సందేశం ఎప్పుడు రిపీట్ చేసుకుంటూ ఉంటారు. ప్రసాద్ గారు ఇలా అన్నారని. నేను ఈరోజు మార్నింగ్ బయలుదేరేటప్పుడు ప్రసాద్ గారి సన్మానం కంటే మా ఇంట్లో వాళ్ళు కూడా మా అందరూ నమస్కృతులు చెప్పండి అని చెప్పారు. సో ప్రసాద్ గారు ఒక గ్రేట్ మాన్యుమెంట్ డిఫెన్స్. అందరిలాంటి మనిషి కాదు, మాలాంటి వాళ్ళం పుట్టాం అయిపోయింది మళ్ళీ అయిపోతుంది. కానీ వారి అట్ట కాదు. వారి జీవితం చెప్పాలంటే వారి జీవితం నిజంగానే చాలా గొప్ప జీవితంగా పోస్టర్ ఈరోజు ఈ సన్మానం చేసి చాలా మంచి చేశారు మాకు డిఫెన్స్. వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు సాధించాలని భగవంతుని ప్రార్థిస్తూ నేను విరమించుకుంటున్నాను. జై హింద్. కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయినా, డిఫెన్స్ అయినా, పోస్టల్ అయినా, ఇవన్నీ కూడా దేశం కోసం పనిచేసే సంస్థలు కాబట్టి ఆ రోజు నేను సందేశాన్ని పంపించాను. తర్వాత ఈ పోస్టల్లో దీనికి రిలీజ్కి రావాలి సార్ అంటే, యాక్చువల్గా అయితే నేను అనుకోలేదు. బట్ ఈయన మరీ కోర్స్ చేసేలా దిలీప్ ప్రజా గారు నన్ను కంపల్సరీ బయలుదేరేటట్టు చేశారు. చేస్తా కూడా ఆయన ఎంత తొందర ఉన్నారంటే, సార్ మీరు 4 గంటల్లోపు రావాలి, మేము ఇప్పుడు 4 గంటలకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, మీరు రావాలి అని మధ్యలో ఫోన్లు చేసి మొత్తానికి జనాలకి రప్పించారు. ఆయన వచ్చినందుకు నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐఎమ్ రియల్లీ ఫార్చునేట్ టు బి అమాంగ్స్ ఆల్ ex-servicemen
and senior citizens and the ఆయన సొసైటీ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్న వీళ్ళ మధ్యన ఉండడం అనేది నిజంగా సంతోషంగా ఉంది. అయితే జస్ట్ బుక్ చూశాను, నాకు ఒక స్లోగన్ బాగా నచ్చింది. విన్ ఫర్ ఇండియా, డై ఫర్ ద కంట్రీ. విన్ ఫర్ ఇండియా, డై ఫర్ ద కంట్రీ అని ఆయన పేజీలో అది నాకు బాగా ఆకర్షించలేదు. విన్ ఫర్ కంట్రీ ఏంటి? స్పోర్ట్స్ పర్సన్స్, మన భారతదేశం తరఫున ఆడే క్రీడాకారులు వీళ్ళందరూ కూడా అంతర్జాతీయ క్రీడల్లో కానీ జాతీయ క్రీడల్లో కానీ దేశం కోసం దేశాన్ని జాతీయ పతాకాన్ని ఎగరవేయటానికి వాళ్ళు చేసే కృషి, వాళ్ళు సాధించే పథకాలు ఇవన్నీ కూడా విన్ ఫర్ ఇండియా. దానికోసం ప్రసాద్ గారు చేస్తున్న సేవలు రియల్లీ అద్వితీయం, రియల్లీ గ్రేట్. అండ్ డై ఫర్ ఇండియా, డై ఫర్ ఇండియా, ఐ నీడ్ నాట్ టు టెల్ ఎనీథింగ్. మీరందరూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటేనే డై ఫర్ ఇండియా. ఈ పని చేసేదే, అక్కడికి వెళ్ళేదే ఫస్ట్. దే నో ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ అక్కడ బార్డర్స్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళు కష్టపడి వాళ్ళు చేసే సేవలు, వాళ్ళు చేసే శ్రామిక కష్టాలు. నాకు తెలిసి ఈ కాశ్మీర్ ఏరియాలో -40 degrees ఉంటుంది. -40 degrees కార్గిల్ యుద్ధంలో చాలామంది సైనికులు వాళ్ళకి కావాల్సిన బట్టలు కూడా లేకుండా ఆ కొండలు ఎక్కి పాకిస్తాన్ మీద యుద్ధం చేసి గెలవటం అనేది రియల్లీ అది నిజంగా వాళ్ళు చేసిన సాక్రిఫైస్. అలాగే నిన్న జరిగినది కానీ సింధూర్ కానీ అలా ఈ విధంగా మనకు అంతకుముందు సార్లు పార్టిసిపేట్ చేసిన బంగ్లాదేశ్ వారు కానీ అంతకుముందు వార్లు కానీ ఇవన్నీ కూడా ఎవరైతే మన దేశం మీద దురాక్రమణకి పాల్పడుతున్నారో వాళ్ళని తరిమి కొట్టడానికి ఈ సైనికులందరూ వాళ్ళు త్యాగం, వాళ్ళు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళ మీద ఎదురు పోరాడి ఈ దేశాన్ని, ఈ సరిహద్దుల్ని, ఈ మొత్తం మనందరినీ రక్షించారు. అలాగే దాంట్లో పాలు పంచుకున్న వీళ్ళందరికీ నిజంగానే మనందరం పాదాభివందనం చేయాలి. ఈ ప్రసాద్ గారు ఆయన అదే కాకుండా ఆయన చేస్తున్న సేవలు, ఈ వాలంటరీ సర్వీసెస్, ఈ డొనేషన్స్, స్కూల్స్. ఇప్పుడే ఆయన చదువుకున్న స్కూల్కి ఓ బిల్డింగ్ కట్టించారు. ఆయన చదివి 63లో కర్నూలు బిల్డింగ్కి ఆయన డొనేట్ చేశారు, కొత్త బిల్డింగ్కి. ఇలా మనం ఎంతమందిని చేస్తాం. అదే నేను ఈ చిన్న బుక్ చూస్తేనే సార్ మీ జీవితం ఎంత ఇన్స్పిరేషనల్ ఉందంటే నాకైతే రియల్లీ ఇంత గొప్ప వ్యక్తి, ఇంత గొప్ప ఒక చిన్న సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత పెద్దగా ఎదిగి ఇంత మన సమాజానికి ఇంత సేవ చేస్తున్నందుకు నిజంగా గర్వించదగ్గ విషయం. నేను రియల్లీ ఈ సభలో పాల్గొన్నందుకు గర్విస్తున్నాను. తర్వాత మన ప్రసాద్ గారు ఇంకా పద్మశ్రీ ఏంటి, పద్మవిభూషణ్, అలా అన్ని ద్రోణాచార్య అవార్డ్స్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్గా ఈయన ద్రోణాచార్యుడు, బట్ ఈయన దగ్గర ఏకలవ్యులు లేరు, అందరూ సమానమే. అందుకు కాబట్టి ఈయనకి నిజంగానే ద్రోణాచార్య అవార్డు రావాలి అనే దాన్ని కూడా ప్రయత్నం చేయాలి. అలా నాకు తెలిసి వచ్చే సంవత్సరానికే మీకు పద్మశ్రీ ఇది వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ ఒక్క విశిష్టత అనేది మీకే దక్కింది. మీరు నిజంగానే కంటిన్యూ చేయండి. ఇలాంటి ముందు కూడా చూసాను చాలాసార్లు పోస్ట్ డిపార్ట్మెంట్ దే డూ ఇట్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్
and I really appreciate the postal department here. And వచ్చిన వాళ్ళందరికీ మీ అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దిలీప్ గారికి అందరికీ అండ్ ప్రసాద్ గారికి అందరికీ ఇంకొకసారి నమస్కారం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరి ముందు భరోసా పోయా ఎవరి అట్లకి చేద్దామని రజనీకాంత్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకొచ్చింది. మురుగన్ గారు ఈడు గారు కలిస్తే రజనీకాంత్ గారికి ఆ అవార్డు వచ్చింది. సో నా వెనకాల మనోహర్ గారు పద్మశ్రీ లక్ష్మీ గారు పద్మశ్రీ వచ్చింది. అది మీ సైనికులందరికీ వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన ఒక వ్యక్తిని పరిచయం చేస్తా. దీనికి సైనికుడు సేవకుడైన పుస్తకం రాస్తున్నారు నారాయణ గారు, విలేకరు గారు. వారిని వేదిక మీద ప్రసాద్ గారు అడుగుతున్నారు. దయచేసి నన్ను తీసుకోకుండా ఒకసారి వస్తే నారాయణ గారు. ఆయన రాతగాడు కానీ మాటగాడు కాదు, తలం చూస్తాడు. ప్లీజ్ చెప్పండి వెళ్దాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నారాయణ గారు త్వరగా పుస్తకం పూర్తి చేసిస్తే మన జనాల్లో ఒక పెద్ద కార్యక్రమం పెట్టి మళ్ళీ మీ సైనికులందరినీ కలిసి అవకాశం ఉంది. ఇక ఆఖరికి వచ్చేసే కార్యక్రమంలో ప్రసాద్ గారు కృతజ్ఞతలు జరుపుతారు. వారు జీవన ప్రయాణంలో జరిగిన సంఘటనలన్నీ మీతో పంచుకుంటారు. ఈ పొడమి నా తల్లి నేనామె పుత్రుడను, నా తల్లి వైభవం ఎలుగెత్తి దాటదను. ప్రతి భారతీయుడు నాకు సోదరుడు జాతి మనుగడ కొరకు జీవితమునర్పించు. ఉపజయాశంక ఏ కోశమున లేదు, ప్రతి రక్తనాళమున ప్రవహించు శౌర్యమే. ఈ భావన మీ అందరికి కలగాలి. ఈ దినాలలో నరాన కణకణాన ఇంకేదని చేయాలి. అప్పుడు భారతమాత మళ్ళా విశ్వగురు అవుతుంది. అన్నిటికంటే ముందు పోస్టల్ డిపార్ట్మెంటు నాకు ధన్యవాదాలు, నేను ధన్యవాదాలు చెప్పాలి. వారు ఇప్పుడు ఇంతగా ఎన్ని కార్యక్రమాలు చేశాను, మీరు నన్ను రికగ్నైజ్ చేశాను. అలాగే దిలీప్ గారు, అలాగే మా ప్రసాద్ గారు, దిలీప్ గారు ఎవరో నాకు తెలియదు. ఆయన ఫోన్ చేసి నా గేట్ దగ్గరికి వచ్చేదాకా వాడు ఎవరో నాకు తెలియదు. నేను హైదరాబాద్లో ఉంటే నా గేట్ దగ్గరికి వెళ్ళి నేను పలానా ఫోన్ చేశాను, నేను వచ్చాను. అప్పుడు నాకు వాడు ఎవరో నాకు తెలియదు. తెలిసి జస్ట్ ఇది నాకుంటే ఈ షేడ్ తీసుకుని ఇవన్నీ చేస్తున్నారు. అట్లాగే ఇది ఈ స్టాంపు ఇది పెట్టినప్పుడు చేస్తున్నాడు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ మీ అందరినీ కలిసిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్పెషలీ నాగేశ్వరరావు కలిసి ట్రైనింగ్ చేయాలి. ఐ థింక్ 60 ఏళ్ళు అయిపోయింది కదండి, 64 60 ఏళ్ళు అయిపోయింది. అలాగే దిలీప్ గారు కూడా నా గురించి అసలు ఏమైనా వారికి ఏం తెలియదు. వారైతే కొన్ని చెప్పినట్టున్నారు. మనం కూడా మన పరిచయం, ప్రసాద్ గారి పరిచయం కూడా ఎంత ఎక్కువ చాలా తక్కువ. ఇక్కడ కేరళలో సేమ్ కలిసాం. అక్కడ నేను మర్చిపోయాను, నాకు మర్చిపోయాను 2-3 సార్లు చెప్పిన అనుకుంటాను. వాళ్ళు అన్ని కూడా గేట్ దగ్గర అప్పుడు రీకలెక్ట్ ఆదినారాయణ గారు మీరిద్దరు సర్వీస్ యాక్టివిటీస్. నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేసేటప్పుడు ఫస్ట్ పోస్టింగ్ కాన్పూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత ఆవడిలో చెన్నై దగ్గర ఆవడిలో నాకు ఫస్ట్ పోస్టింగ్ అయింది. అక్కడ యానివర్సరీకి ఆ పెద్దలు, ఎయిర్ ఫోర్స్ పెద్దలు యానివర్సరీకి ఒక చీఫ్ గెస్ట్ని పిలిచారు. ఆయన పేరు జీడి నాయుడు. ఆయనకి సత్వగం తప్పితే ఏమి రాదు, చదువుకోవాలి. నేను కూడా ఆయన ఎలిమెంటరీ స్కూల్ చదువుకో అంతే చెప్పాలి. బట్ ఈ వాజ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఎర్లీ 60s ఇన్ సౌత్ ఇండియా. ఇది ఏమాత్రం చదువు లేకుండా ఈజ్ అ బిగ్ సైంటిస్ట్, ఈజ్ అ బిగ్ జర్నలిస్ట్, ఈజ్ ఎవ్రీథింగ్.
ఆయన ఇట్లా చూసిందట విమానాన్ని తయారు చేయడం ఏదైతే అంత గొప్ప వ్యక్తి. ఆయన గెస్ట్గా పిలిచారు. ఇది ఎయిర్ మార్షల్ లివిలాడ్లో ఒక చదువు లేని వ్యక్తిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. ఆయన ఏం చెప్పాడో తెలుసండి, భారతదేశం ఇండియా వాజ్ ద గ్రేటెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడారు. ఇండియా వాజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఆయన సింపుల్గా చెప్పారు, మన ఋషులు మునులు మన సమాజాన్ని చక్కగా తీర్చేది. అంటే మన జీవితం 100 సంవత్సరాలు అనుకుంటే మొదటి 20 సంవత్సరాలు బాల్యం, చదువుకోవడం, ఆడుకోవడం, పాడుకోవడం, అన్ని నేర్చుకోవడం. ఆ తర్వాత 20 సంవత్సరాలు గృహస్థ, అంటే మన బాధ్యతలు, కుటుంబంలో పిల్లలు, వ్యాపారం, రకరకాలు, అది గృహస్థ. తర్వాత 20 సంవత్సరాలు వానప్రస్థం, తర్వాత 20 సంవత్సరాలు సన్యాసం. సో ఈ వానప్రస్థం చాలా విశిష్టమైంది. మనం 50-60 సంవత్సరాలకి రిటైర్ అవుతాం. మన పిల్లలు పెద్దాడు అవుతారు, పెళ్ళి అవుతాయి, వాళ్ళు సెటిల్ అవుతారు లైఫ్. ఈ 50-60 సంవత్సరాల్లో ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసాము. చదువు లేకపోయినా కూడా మా అమ్మ నాన్న చదువుకోవాలి. అమ్మ 3వ తరగతి, నాన్న 5వ తరగతి. అట్లా బోల్డ్ మంది, వాళ్ళకి కోట్ల మంది వాళ్ళ సంసారాలను ఎట్లా అద్భుతంగా నడిపారు, పిల్లల్ని ఎట్లా పెంచారు. అట్లా దాంట్లో ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం చదువుకున్న దానికంటే కూడా ప్రాక్టికల్గా చేసేది ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. చదువుకున్నదంటే మనం నేర్చుకునేది 5% అయితే 95% మనం రోజువారీ చేసే పనులు కానీ, చూసే జనాలు కానీ, వాళ్ళు చేసేది కానీ, వీటి వల్ల ప్రతి ఒక్కరికి మన నాలెడ్జ్ పెరుగుతుంది. సో ఈ నాలెడ్జ్ని ఎంత మనం చేసిన మంచి పనులు సమాజానికి ముందుకు తీసుకెళ్తూ మనం చేసిన పొరపాట్లు నెక్స్ట్ జనరేషన్ చేయకుండా ఆ రకంగా వానప్రస్థంలో ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో పనిచేసేవారు. అట్లా భారతీయ సమాజం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యుత్తమమైన సమాజం తయారైంది. అట్లా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుకునేవారు. ఆ తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఇక శక్తి అయిపోయింది. ఆశ్రమాలకు వెళ్ళి ఆత్మ జీవితాన్ని, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడిపాడు. అట్లా ఒక మేబీ సమయం ఫస్ట్ థింగ్ అలెగ్జాండర్ వచ్చాడు అనుకోండి, తర్వాత ఊళ్ళు, శకులు వీళ్ళంతా వచ్చారు. ఇక మన ఈ దేశానికి పతనం మొదలైంది ఏంటంటే 6వ-7వ శతాబ్దం. అరేబియా నుంచి పుష్కరులు రాక్షసమోకు బయలుదేరారు. అక్కడి నుంచి వందల సంవత్సరాలు పోరాడుతూనే ఉంటాం. ఎవరికి తెలియదు. చరిత్ర తెలిసిన చాలామంది టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చర్లు కూడా అడుగుతాను. ఎవరిని అడిగితే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్. చిన్న ప్రశ్నలు కూడా దేశం గురించే చెప్పలేము. ఎన్ని వందల వేల సంవత్సరాలు యుద్ధం చేశాము. నిరంతరం రాత్రి పగలు యుద్ధం చేశాం. ఒక అయోధ్య రామ మందిరం కోసం 500 సంవత్సరాలు, ఎన్ని లక్షల మంది సరిపోయారో 500 సంవత్సరాలు రాత్రి పగలు యుద్ధం చేశాం. ప్రపంచంలో ఏ జాతి కూడా 3వ యుద్ధం చేయాల. ఈజిప్ట్ గ్రేట్ కంట్రీ, ఇండియాతో సమానమైన కంట్రీ ఒకప్పుడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈజిప్ట్ ఇండియాతో సమానమైందో ఇంకా పెద్దదో, గొప్పదో. గ్రీకు ఇంతకంటే గొప్పదో. కానీ దే ఫాట్ ఫర్ ఓన్లీ 20-21 years. వాడు ఇరాన్, పర్షియా, దే ఫాట్ ఫర్ 17 years. మనం 2000 సంవత్సరాలు కనీసం. ఓకే, అదంతా మర్చిపోదాం. కనీసం మొహమ్మద్ బిన్ కాసిం వచ్చిన కాడి నుంచి 6వ శతాబ్దం, 7వ శతాబ్దంలో, అక్కడి నుంచి ఇప్పటికైతే 13-14 శతాబ్దాలు, వందల సంవత్సరాలు నిరంతరం రాత్రి పగళ్ళు యుద్ధం చేసుకుని ఉంటాం. మనం మాట్లాడుకునేంత టైంలో ఈ దేశం కోసం ఎంతమంది తెచ్చుకోరు మీకు తెలియదు. ఏ మూలం ప్రతి నిమిషం ఈ దేశం కోసం తెచ్చుకోవాలి. మనం ప్రశాంతంగా ఉన్నాం ఇక్కడ, కానీ ఇక్కడ కూడా రాబోతుంది ప్రభావం. ఏ రోజునే సివిల్ వార్ రాబోతుంది. మేల్కోండి. చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నాం. బంగ్లాదేశ్లో వాట్ హ్యాపెండ్? ఎలక్టెడ్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ థ్రోన్ అవుట్. వాళ్ళ సైనికులు అమ్ముడుపోయారు, మా సైనికులు అమ్ముడుపోరా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ. మా సైనికులు అమ్ముడుపోతే మరి గవర్నమెంట్ ఉండేది కాదు. అట్లా విదేశీ కుట్రలు జరుగుతున్నాయి. కొన్ని లక్షల కోట్లు ఈ దేశాన్ని పతనం చేయాలని. ఎందుకంటే వరల్డ్ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ ఇండియా టుడే. లాస్ట్ 10 years ప్రపంచం ఇది చూస్తుంది. భారతదేశం వరల్డ్ హెస్ రూటెడ్ అస్ ఫర్ 2000 years. ఇక్కడంతా సంపదంతా దోసుకెళ్ళిపోయారు. ఉద్యోగ వైద్యులు అన్నీ తగలబెట్టేశారు. మన జ్ఞాన సంపద అంతా సంవత్సరాల పడి తగలబడింది. కానీ మన మేధస్సు ఇంకా ఉంది. ఈ మేధస్సుని ఎవరు దొంగలిస్తారా? ఈ 60-70 సంవత్సరాల్లో 70 సంవత్సరాల్లో పెరుగుకుంటా స్పీడ్ అందుకుంది. ఇప్పుడు లాస్ట్ 5-10 yearsలో స్పీడ్ అందుకుంది. ఇప్పుడు ప్రపంచం అంతా ఎంతోముందు కంటే కూడా ఇప్పుడు అందరూ కూడా
భారతదేశాన్ని ఎట్లా ఏ రకంగా నాశనం చేయాలి, లేకపోతే వీళ్ళు మళ్ళీ నెంబర్ 1 అవుతారు. ఇది 12, 15, 14 100 సంవత్సరాలు పోరాడి నాశనం అయిపోయిన తర్వాత 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ 70 సంవత్సరాలు ఇది అప్వర్డ్ ట్రెండ్, గ్రాఫ్ అప్వర్డ్ ట్రెండ్ తీసుకుంది. సో డెఫినెట్లీ 100 ఇయర్స్ వరకు 2000 సంవత్సరాలు రూట్ చేసినా 100 సంవత్సరాలు పోయిందంతా సంపాదించుకోకపోతుంది. ప్రొవైడెడ్ మనమంతా ఐకమత్యంగా ఉంటుంది. ఆ ఐకమత్యం సన్నగిలిన రోజున మీరు చరిత్ర తీసుకుంటే ఐకమత్యం ఎప్పుడైతే సన్నగిలిందో దేశ ద్రోహులు ఇంటర్నల్ శత్రువుల వల్లనే మనం ఓడిపోయాం. మనకు వీరుడు లేక ఓడిపోయాం. వీరాది వీరుడు కన్నా తల్లి ఎంతమంది కృషి, ఎంతమంది చనిపోయారు దేశంలో. మన ఐకమత్యం పెంపించుకోవాల్సిన అవసరం ఉంది. మనమంతా ఈ తల్లి బిడ్డలు, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ భాష అయినా, ఏ ప్రాంతమైనా మనమంతా ఒకటే. ఇండియా ఇస్ వన్, నేషన్ ఇస్ ఫస్ట్. ఈ చేతితో కనుక పనిచేస్తే మనమంతా మళ్ళా ప్రపంచంలో నెంబర్ 1 అవుతాం. అట్లాగే ఎస్పెషలీ నేను చాలాసార్లు ఎస్పెషల్లీ మనం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో నేను ఒక మీటింగ్ వచ్చానండి. దానికి రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టాను. వాళ్ళు ఎయిర్ మార్షల్ లెవెల్స్ అంటూ వచ్చాను. వాళ్ళందరూ చూడగానే నాకు ఎట్లాంటిది ఎట్లా పట్టిందో వాట్సాప్లో ఒక గ్రూప్ ఏర్పడింది. అందులో నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇట్లాంటి వాట్సాప్ గ్రూప్లో నేను 108 lakhs ఇచ్చిన దాని మీద నాకు కొంచెం ప్రిపేర్ అయినప్పుడు సో నా పేరు కూడా దాంట్లో తెలిసింది. మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. వాళ్ళందరూ చూసిన నాకు అప్పుడు దాకా నేను పొట్టుకెళ్ళాను. అది నాతో పాటు 10th 11th చదువుకునే ఎయిర్పోర్ట్లో చేరినట్టు వాళ్ళంతా కూడా ఉదాహరణకి నాగేశ్వరరావు గారు మీరేం చదువుకున్నారంటే తర్వాత చాలా హైలీ క్వాలిఫైడ్ మ్యాన్, చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు. ఇది 10th స్టూడెంట్, 11th స్టూడెంట్ ఇవ్వాలి. అక్కడ చదువుకుని 15 సంవత్సరాలు అక్కడ పనిచేసి మళ్ళీ అక్కడ ఒక పెన్షన్ తీసుకుంటా మళ్ళీ బయటకు వచ్చినాక 2 పెన్షన్ 2 పెన్షన్స్ ఆల్ ఎస్పెషలీ ఎయిర్మెన్. ఐ డోంట్ నో న్యాయం పర్లేదు. డిఫెన్స్ ఆఫ్ కోర్స్ ఆర్మీ పీపుల్ నాట్ అప్ టు ద అంత సెటిల్ అవ్వలేదు, కొంతమంది ఇంకా ఇబ్బంది పడుతున్నారు. బట్ ఎయిర్ ఫోర్స్ ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ పీపుల్ దే ఆల్ వెల్ సెటిల్. భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరు కూడా ఇంత బ్రహ్మాండంగా సెటిల్ అయిన వాళ్ళు లేరు. ఎందుకంటే చక్కగా చదువుకున్నారు, ఉపయోగిస్తున్నారు, అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు. ఎయిర్పోర్ట్లో చేరమంటే అదృష్టమే. ఆ అదృష్టాన్ని ఉపయోగించుకున్నారు, పైపించారు, 2 పెన్షన్లు తీసుకుంటారు. దేని గ్రాండ్ చిల్డ్రన్స్ ఆర్ వెల్ సెటిల్డ్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్ ఇన్ US అండ్ ఇంగ్లాండ్ అండ్ ఆల్ అబ్రాడ్. సో కానీ నాకు ఒకటే బాధ. నేను ఆ మీటింగ్ అరేంజ్ చేసిన కారణం ఏంటంటే ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు. ఏళ్లతో ఒక పెద్ద ఆర్గనైజేషన్, బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ కనుక బిల్డప్ చేస్తే ఇవాళ RSS ప్రపంచంలో నెంబర్ 1 ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు నిండబోతుంది. అంతకంటే బలమైన ఆర్గనైజేషన్, అంతకంటే మంచి ఆర్గనైజేషన్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీకు కనిపించండి. కానీ ఎవరో ఇంకా దీన్ని అవుతున్నారు. అది నాకు బాధాకరంగా ఉంది. నీ చెయ్యి ఎట్లా ఉండాలి, నీ చెయ్యి ఎట్లా ఉండాలి. సో ఇది గుర్తుపెట్టే మీరు రాంబాబు గారు కొంచెం వేరే ఇక్కడ రాంబాబు గారు ఇక్కడ ఆయన కృషి చేస్తున్నారు. అందరూ ఎవరేం చేయగలరు, మనమంతా ఒకటి. ఇది ఆర్మీలో పనిచేయని, ఎయిర్పోర్ట్లో పనిచేయని, లేకపోతే ఎక్కడ పనిచేసినా సరే మనం తలుసుకుంటే రాబోయే 10-20 yearsలో ఈ భారతదేశాన్ని RSS నడిపిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా. ఎందుకంటే నాకు RSSలో నాకు 50 ఏళ్ళు నిండిన తర్వాత RSS పరిచయం అవ్వగానే ఒక్కసారి నాకు అంతకుముందు సేవ చేయాలని ఉండేది. ఇది GD నాయుడు గారు ఉపన్యాసం అయిన తర్వాత నేను కూడా నా బాధ్యతలు అయిన తర్వాత ఏదో సామాజిక కార్యక్రమం తీసుకున్నాను అనుకున్నా 20 ఏళ్ళ వయసులో. కానీ అది మరుగున పడిపోయింది. ఎప్పుడైతే RSSతో పరిచయం అయిందో సేవా కార్యక్రమాలు ఎట్లా చేయాలో నాకు అర్థమైంది. ఉధృతంగా చేశాను. ముందు ఆడపిల్లలకి ఆశ్రమం పెట్టాను. ఇది అనాథాశ్రమానికి ఇప్పటికి 30 ఏళ్ళు అయింది. వాళ్ళు నా దగ్గరికి ఎట్లా వచ్చారంటే మా దగ్గర ఆడపిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు, వాళ్ళకి ఏదో చదువులు చెప్పిస్తున్నాం. చిన్న రూములో కిరాయిలు ఉన్నాం. ఎవరో ఒక పుణ్యాత్మకు ఒక 350 గజాలు ఇచ్చాడు. దాంట్లో 2 రూములు వేద్దాం అనుకున్నాం. మీరు ఏదైనా సహాయం చేస్తారా అంటే నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను నా పిల్లలు నాకు చూపించండి. నేను ఎవరు రాగానే డబ్బులు ఇవ్వను. కానీ నాకు వస్తే ఆడు అడగకుండా వెళ్ళి అనుకుంటున్నాను. అడ్డోట్ ఇంకా ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి వద్దన్నా కూడా ఇస్తారు. వెళ్ళి చూడగానే ఆ పిల్లలు చూడగానే నాకు వాళ్ళు ఒట్టి మీదకి వాళ్ళు ఉత్సాహంతో తెచ్చారు పిల్లలు సేవ చేయాలి. కానీ ఎవరన్నా ఇది అడగడానికి మొగపాటు పడుతున్నారు. నా దగ్గర కూడా అడ్డకు వచ్చారు. ఇటుకలు అడిగారు, సిమెంట్ అడిగారు. ఇది చిన్న కోరికలు ఇవ్వడానికి వాళ్ళు మొగపాటు పడుతున్నారు అడగడానికి. చూసి ఒక 20 కిలో కట్టలే వాళ్ళకి ఎమ్మటి కావాల్సి ఏంటి కొనిచ్చి ఇప్పుడే పర్లేదు, ఇంకా 1 నెల 2 నెలలు ఆగలి, ఇంకా కొనండి, ఇంకా ఆయన అమ్ముతాడే ఉంటాడు చుట్టుపక్కల.
ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ అంత బిజినెస్ లేదు, అమ్ముడు పోలా ఆయన లేఅవుట్ రీసెంట్ కింద అమ్ముడు పోలా. సో 1800 గజాలు కొన్నాం. నా శక్తిని అంతా కూడగట్టాను, నా స్నేహితుల శక్తి. పోల్ట్రీ అందరి దగ్గరికి వెళ్ళి చేశాను, ఎవరో కాదన్న ఎంత ఇవ్వమంటారని. అరే నన్ను అడుగుతాడ, నీ హోదా తగ్గట్టు. నేను అడిగిన తెలుసా, నీ హోదాకి తగ్గట్టు అని చెప్తే వాళ్ళకి హోదాకి తగ్గట్టు అందరూ ఇచ్చారు. 2 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాం, బ్రహ్మాండమైన కార్యకర్తలు బాగా ఉత్సాహంగా పనిచేయడం మొదలుపెట్టారు సేవా భారత్లో. అట్లా పిల్లలు కూడా నెంబర్ చాలామంది వచ్చారు. ఒక ఆయన అన్నాడు, వీళ్ళందరికీ ఎట్లా భోజనాలు మూడు ఖర్చు ఎంతమంది పిల్లలు వస్తున్నారు. ఇంకో ఆయన అన్నాడు, అది భోజనం పెట్టే ఉందా, ఎవరైనా పెడతారు. ఎట్లా అన్నారు, ఎట్లా అంటే నీ మనవడ పుట్టినరోజు అక్కడ చేసుకో, పుట్టినరోజు అక్కడ చేసుకో, ఆ రోజు ఖర్చు బరాతు. నీ పెళ్లి రోజు అక్కడ చేసుకో, ఆ రోజు బరాతు. 6 months 360 బుక్ అయిపోయింది. ఇంకా జనం వచ్చాడు, మాకు లేదా ఛాన్స్ మేము కూడా సార్, నువ్వు బట్టలు కొనివు, నువ్వు కరెంటు బిల్లు కట్టు, నువ్వు ఫీజులు కట్టు. ఇప్పుడు ఆ చిన్న ఆర్గనైజేషను ఐ థింక్ 5-6 కోట్ల రూపాయల వాళ్ళకి సక్సెస్ఫుల్. ఉత్తరాఖండ్లో ఫ్లడ్ వస్తే వాళ్ళు ₹1 డొనేషన్ ఇచ్చారు. ఇది అనాథాశ్రమం. సమాజం రెడీగా ఉంది. నా ఓటర్లకి చాలామంది ఉన్నారు, నేనే కాదు చాలామంది ఉన్నారు. వెళ్ళి ఒక ప్రైజ్ స్పెండ్ చేయాలి. మనం మనవడు సెటిల్ అయినాక ఇంకా మనకి ఏముందండి పని, మన పిల్లలు సెటిల్ అయినాక మనకి పని లేదు. మనం మనవడు పని చేసి మనం చేస్తే మన అబ్బాయి ఏం చేయాలి. మనం ఎంత పిల్లల కనుక ఎక్కువిస్తే అంత వాళ్ళని నాశనం చేస్తున్నాం, వాళ్ళని సోమరులుగా తయారు చేస్తున్నాం. వాళ్ళకు పోరాటం నేర్పండి, సంపద వద్దు, పోరాటం నేర్పండి. పోరాటం నేర్పి వాడు సంపాదించాడు. మా నాన్న నాకు అయితే ఆస్తి ఇచ్చి నేను ఇంత కష్టపడేవాడు కాదు. నేను 5 రూపాయలతో పెట్టుకొచ్చాను 18 ఏళ్ల వయసులో. అమ్మ పైసా 2 పైసలు 5 పైసలు పోగేసి ఇంత పాత కొట్టలో మూట కట్టి ఇంతవరకే ఉన్నారా, మరి 5 రూపాయలతో నువ్వు సెలక్షన్ అవ్వకపోతే తిరిగి వస్తావు, తిరిగి రావడానికి సరిపోతాయి లేవని. అమ్మ నేను సెలెక్ట్ అవ్వకపోతే ఇంకెవడు సెలెక్ట్ అవుతాడని వచ్చాను. విజయవాడ సెలక్షన్ అయితే సిగ్నవాడిలో ట్రైన్ ఎక్కాను. సో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే లైఫ్లో సెటిల్ అయ్యారు కనీసం 1 పని. నేను నా 5 చెప్పాను కదా ఇందాక 5 రూపాయలతో వచ్చానని 50 ఏళ్ళు ఇంటి వరకు 500 ఎకరాలు సంపాదించాను. 500 ఎకరాల్లో ఆవిడికి మొదటే చెప్పారు, ఇప్పుడు పెళ్ళైన కొత్తలోనే 50 సంవత్సరాల తర్వాత నన్ను ఏం అడగబాక, 50 సంవత్సరాల వరకే నేను కుటుంబం పనిచేస్తాను, ఆ తర్వాత నీకు మినిమం గ్యారెంటీ ఇచ్చి తర్వాత అంతా నేను పంచి పెట్టేస్తాను కూడా చెప్పాను. అప్పుడు పెళ్ళైన కొత్తలో సుమారుగా 30 ఏళ్ళ వయసు. ఆ 20 ఏళ్ళకి నేను ఎయిర్ ఫోర్స్ వచ్చి పెట్టించాను. 27 ఏళ్ళు అంటే 9 years చేశాను. అంటే మై ఫస్ట్ రిటైర్మెంట్ వాజ్ 27 years. చాలామంది 60 ఏళ్ళకి రిటైర్ అవుతారు. మై సెకండ్ రిటైర్మెంట్ పోల్ట్రీ మళ్ళీ 27 ఏళ్ళు చేశాను. 54 ఏళ్ళకి సెకండ్ రిటైర్మెంట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై థర్డ్ రిటైర్మెంట్. ఇప్పుడు 80 అయింది, ఇంకా 2 ఏళ్ళలో థర్డ్ రిటైర్మెంట్. ఆ రకంగా మా మిసెస్కి 1% ఇచ్చాను. 500 ఎకరాలు 5 ఎకరాలు 1%. మా అమ్మాయికి 2% ఇచ్చాను. 10 acres 2% అది. మిగిలిన 97% సమాజం కోసం ఖర్చు పెట్టడం. చెప్పారు చాలా వరకు అయిపోయింది. కానీ ఎంత అయిపోయినా కానీ ఎకరాలు అయిపోయినాయి, కానీ ఉండభూమి వాల్యూ 3 పెరిగింది. నేను కొన్న ₹1000 ఎకరం ఇవాళ 10 కోట్లు. సో అవన్నీ అది పెరిగిన కొద్దీ నాకు ఇంకా ఆనందంగా ఉంది. సమాజానికి ఇంకా నాకు చేయడానికి నాకు అవకాశం ఉంది. సో మనం ఎప్పుడేం ఇస్తాంటే దేవుడు ఇస్తూనే ఉంటాడు మీకు. ఇదే వెళ్ళేటప్పుడు ఏం పెట్టలేము, వచ్చేటప్పుడు ఏం పెట్టాలా. సో వెళ్ళేటప్పుడు చెబుతారు కదా అలెగ్జాండర్ ఒకటి చేతులతో, అట్లా అందరూ ఒకటి చేతులతో వెళ్తాం. మీరేదైనా చేస్తే అది 4 కాలాలు ఎల్లకాలం కాకపోయినా ఔరంగజేబు సామ్రాజ్యం లాంటిది కూడా పతనం అయిపోయింది. ఇది ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద దేశం ఆ సామ్రాజ్యం ఔరంగజేబు. ఆ దుర్మార్గుడి సామ్రాజ్యం ఎంత అంతగా, కానీ అది కూడా నామరూపం లేకుండా కొంచెం శివాజీ వచ్చి పునాదురూపం చేసి పారేది. ఒక సామాన్యుడు వచ్చి మొక్కలు చేసి పారేది. ఆ శివాజీ నాటకాలు కళాకారులు మా దగ్గర ఒక టీం తయారైంది. ప్రజాపార్టీ సంస్కార పార్టీ ఆర్ఎస్ఎస్లో వైగింపు. ఆయన కళాకారులందరూ ఒక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. ఆయనకి నంది అవార్డ్స్ కూడా చాలా వచ్చినాయి. ఆయన ఒక టీం తయారు చేసాం. ఇప్పుడు వారానికి ఒకసారి ఒక నాటకం 60 మంది టీం వెళ్తారు. సో ఆయన చెప్పారు వారానికి ఒకసారి 100 నాటకాలు ఏమని వెళ్తారు. ఈ ప్రతి నాటికి ₹150 నేను ఇస్తున్నాను.
లోకల్ ఖర్చులకి వాడు మాట్లాడుతున్నారు. అట్లా పిల్లలు జాతీయ బాబు పెంచాలి, అట్లాగే శివాజీ విగ్రహాలు, కొంత శివాజీ విగ్రహాలు పెట్టినట్టు శివాజీ మన సినిమా తర్వాత చావా తర్వాత చావా వచ్చిన తర్వాత కొద్దిగా ఇంత పేర్కొన్నారు. అట్లాగే కాశ్మీర్ పైన ఏమొచ్చింది, కొద్దిగా ఎంత పేర్కొన్నారు. కాశ్మీర్ సమస్య రాకముందే నాకు తెలుసు, ఇది రాబోతుంది, అక్కడి నుంచి ఖరీదైపోతున్నారు అని నాకు తెలుసు. ఎట్లా తెలుసు అంటే నా స్నేహితులు ఒకరితో నా కస్టమర్ కాశ్మీర్లో ఒకరోజు నా దగ్గర కూడా తెలుగుకునేవాడు. ఆయన వచ్చాడు, అది పెడితే ఆయన ఏదో మాట్లాడతాను. నేను ఏదో అలాగే కొంచెం ఆ మతం పేరు మీద మనం పోయి వెనక ముందు ఆడాను. నా స్నేహితుడు ఒలి, ఆ ఒలి అయితే అతని పేరైతే అదే మాట్లాడితే కాదు, నా కస్టమర్ పోతాయి కాబట్టి వ్యక్తి ఎక్క ముందు ఆయన జగన్ అని చెప్పాడు. మరి ఒలి పేరైతే అక్కడ పేరు వచ్చాడు.